రై, ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి కాల్ మీద కాల్ వేసుకొని ఇక్కడ కార్టూన్ చూస్తున్నావా? ఎందుకు రమ్మనో చెప్పరా? బోరు కొడుతుంది రా అని పిలిచినోడు ఫ్రెండ్, బీరు కొడదాం రారా అని పిలుస్తాడు చూడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరా? అది సరే గాని ముందు నేను ఒకటి అడగాలి బ్రదర్. అడుక్కు. అది లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్ మ్యారేజ్ మంచిదా? చచ్చిపోదాం డిసైడ్ అయ్యాక ఊరేసుకొని చచ్చినా ఒకటే, గోదాట్లో దూకి చచ్చినా ఒకటే. కరెక్ట్ గా చెప్పావు బ్రదర్. ఒక అబ్బాయి సంతోషంగా జీవించగలడు, ఒక అమ్మాయి కూడా సంతోషంగా జీవించగలదు. కానీ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి మాత్రం సంతోషంగా ఉండలేరు బ్రదర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాతో చెప్తున్నావు? నేను మా ఆవిడికి డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. రేయ్, పెళ్లి చేసుకుని ఇంకా నెల రోజులు కూడా కాలేదు, ఈలోగా డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఫస్ట్ నైట్ మ్యాటర్ పక్కన పెట్టి మిగతాదంతా చెప్పు. ఫస్ట్ నైట్ నుండే చెప్తాన్రా. ఫస్ట్ నైట్ రోజు 9ంటికి సంతోషంగా వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చున్నా. 10 అయినా రాలేదు, 11 అయినా రాలేదు. 12ంటికి వచ్చిందా? పనమ్మాయి వచ్చింది. అమ్మగారు ప్రాజెక్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారంట, రావడానికి తెల్లారిపోద్దంట. మిమ్మల్ని తలుపులు మూసుకొని పడుకోమన్నారు. తను ముయ్యమన్నది తలుపు మాత్రమే కాదు బ్రదర్, నాలో ఉన్న కోరికలు కూడా. రాత్రి పాల గ్లాస్తో రావాల్సింది పొద్దున్న కాఫీ కప్తో వచ్చింది. మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడే కదా మనకు పెళ్ళయింది. మీ గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. మనిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. అండర్స్టాండింగ్ వస్తేనే అన్నీ జరుగుతాయని చెప్పిందా? అది కూడా పర్వాలేదురా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? బాత్రూమ్ లో నీళ్ళెవరు పోసారు? నేనే పోసాను. యూరిన్ కి వెళ్ళాను, పోసాను. యూరిన్ కి వెళ్లారు సరే, కింద ఎందుకు నీళ్లు పోసారు? ఎందుకు పోయకూడదు? మా ఊళ్ళో అయితే యూరిన్ కి వెళ్తే కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి వెళ్తాం. సిటీలో ఇంట్లోనే బాత్రూమ్ పెట్టారు, అందుకనే కాళ్ళు కడుక్కున్న తర్వాతే బయటకు వచ్చాను. ఇదేమైనా కార్పొరేషన్ టాయిలెటా? కాళ్ళు కడుక్కుని బయటకు వెళ్ళడానికి? ఇది వెస్ట్రన్ టాయిలెట్. నోరెళ్ళ పెట్టి చూడడం కాదు, ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఇలా టాప్ ఓపెన్ చేసి యూరిన్ పాస్ చేశాక ఫ్లష్ చేస్తే దానంతటి కదే క్లీన్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? 1 2 3 నేర్పించినా పర్వాలేదురా, 1కి ఎలా వెళ్ళాలో కూడా నేర్పిస్తుందిరా. నువ్వే చెప్పు బ్రదర్, మన ఊర్లో 1వ క్లాస్ చదివేటప్పుడు ఎంత హాయిగా గోడ మీద పోసేవాడిని. ఏంటి, నువ్వు 1వ క్లాస్ చదివేటప్పుడు 1కి వెళ్తూ వంపులు తిప్పేవాడివా? కట్టుకున్న మొగుడికి కిస్ ఎలా పెట్టాలో నేర్పిస్తే పర్వాలేదు, పిస్ ఎలా కొట్టాలో కూడా నేర్పిస్తారా? వాట్ నెక్స్ట్? శక్తి, రాహుల్కి బర్గర్ ఇవ్వు, ఎందుకంటే వాడు ఆకలికి తట్టుకోలేడు. తర్వాత ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, ఈవినింగ్ వెయిట్ చేసి వాడికిచ్చేసి. అంతేకాదు, వాడికి ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి ఎటైనా షాపింగ్ తీసుకెళ్ళు. ఓకే? అలాగే ఇది కూడా క్లీన్ చేసాయి. ఎవరు బ్రదరు ఆ రాహుల్? వాళ్ళ అక్కగారు అబ్బాయా? అది పెంచుకునే కుక్క. రాహుల్ కి పాలు రెడీ చేయడం, బర్గర్ రెడీ చేయడం తనకు తెలుసు గాని కట్టుకున్న ముగుడికి అన్నం పెట్టాలని తెలీదారా? వదిలే బ్రదర్, మీ ఆవిడైనా కుక్కకి అది పెట్టాను ఇది పెట్టానని చెప్తుంది, కొందరైతే కుక్కనే పెట్టుకున్నానని చెప్తారు. గ్రామంలో అమ్మాయిలకి మొక్కలంటే ఇష్టం, సిటీలో ఉన్న అమ్మాయిలకి కుక్కలంటే ఇష్టం. ఇవేం పెద్ద విషయాలేం కాదు బ్రదర్. రా. ఆ రోజు వాచ్మెన్ వాళ్లతో సరదాగా పేకాట ఆడుతున్నాను. అప్పుడు ఏమైందంటే, సరే తమ్ముడు, రేపు ఆడుకుందాంలే. అన్నా టైం అవుతుంది, మోటార్ వేసి నీళ్ళు ఎక్కించాలి. అరే కూర్చో. గార్డెన్ లో మొక్కలకి నీళ్ళేయాలి బాబు. ఏమైంది? 5 minutes వెయిట్ చేయండి, నేను వెళ్ళి వంట చేస్తాను, ఇద్దరం కలిసి తిందాం. అక్కర్లేదు, నువ్వే తిను. నేను ఇందాకే చేప వండుకొని తినేశాను. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారా? మార్కెట్కా? అదిగో ఆ తొట్లో మంచి చేపను పెంచావు కదా, దాన్ని కోసి ముక్కలు చేసి కూర వండుకొని తినేశాను.